నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। 4000 పెన్షన్ వెంటనే 4000 పెన్షన్ వెంటనే ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికులు 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బీడీ కార్మికుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి అర్హత ఉన్న వారికి కొత్త వారికి కూడా అమలు చేయాలి అర్హత గల వారికి కొత్త వారికి కూడా అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత 15 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ। ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఈ పథకం ఈ 2-3 నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తామని చెప్పి వెనకడుగా వేయమని చెప్పి మహిళా బీడీ కార్మికుల సోదరిమణుల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గత రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఉందాతనంగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఇప్పటికైనా చిత్తశుద్దితోటి మహిళా బీడీ కార్మికులకు బేషరతుగా 4000 రూపాయలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। బోయినపల్లి మండలంలో ఈ బీడీ కార్మికులకు గత ప్రభుత్వము ఓట్లకు ముందు హామీలు ఇచ్చింది, కానీ 2000 బీడీ పింఛన్ వచ్చిన కార్మికులు ఉన్నారు, మొత్తానికి పెన్షన్ రాని కార్మికులు కూడా ఉన్నారు। కానీ మొత్తానికి పెన్షన్ రాని కార్మికులకు 4000 ఇవ్వాలి, 2000 వచ్చిన బీడీ కార్మికులకు 4000 ఇవ్వాలి అని మా బీడీ కార్మికుల సంబంధంలో ఇక్కడ బోయినపల్లి మండలంలో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। ఈ సమస్యలు బీడీలు గత నిరంతరం పొద్దున లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు బీడీలు తాల్చి రెక్కలన్నీ ముక్కలైపోతున్నాయి। అయినా కూడా భర్తకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేక బీడీ షార్ట్నేమ్ కూడా పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు। ప్రతి సమస్య బీడీ భర్తకు కూడా భయపడరు, కానీ అక్కడ బీడీ కంపెనీ టేకదారుకు మాత్రం భయపడతారు। అన్ని భయాందోళనతో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళల ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా చూపించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది। డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్ చేయబట్టి వాళ్ళ చేతికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడతా ఉంది। టేకేదారులు ప్రతి దాంట్లో కటింగ్ అలాంటి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్లో పెద్ద ఎత్తున అది స్టార్ట్ చేసి కార్మికులకు ఒక మంచి మెరుగైన వైద్యం కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలని బీడీ కార్మికుల పక్షాన మేము ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది। రానున్న తరుణంలో ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో తగు నిబంధన తీసుకుంటామని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। ఈ కార్మికులకు 6 గ్యారంటీలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గ్యారంటీలు అమలు చేయాలి, నిరుద్యోగ యువతకు 2500 ఇవ్వాలని, మన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంతవరకు అందలేని పరిస్థితి ఉంది। అదే విధంగా మన గృహజ్యోతి కూడా ప్రతి ఒక్కరికి అమలు కాలేని పరిస్థితి ఉంది। ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి సంబంధించిన బీడీ కార్మికులకు అట్లాగే మహిళలకు సంబంధించి అట్లాగే పిఎఫ్ ఉన్నవారికి బీడీ పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా వెంటనే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, బీడీ కార్మికులందరికీ 4000 పెన్షన్లు అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మరి ఇప్పటికే
మరి ప్రభుత్వం హామీ ఇచ్చి 15 మాసాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, అయినా కూడా బీడీ కార్మికుల పట్ల కావచ్చు, మహిళలకు ఇస్తున్న 25,000 విషయంలో కావచ్చు, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిన దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైతా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి వెళ్లే దిశగా ఈరోజు బోయినపల్లి మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి బీడీ దానిలో పనిచేసినటువంటి బీడీ కార్మికులు చాలా పేదవారు ఉంటారు, బలైన వర్గాలు ఉంటారు. కాబట్టి వాళ్లకు చేతి నిండా పని లేదు. ఆ పని చేసేదానికి కూడా సరైన నెలకు 2-3 వేల వేతనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఆసరా పెన్షన్ కింద వస్తే ఈ 4,000 రూపాయల పెన్షన్ వస్తే కూడా వాళ్ళ కుటుంబాన్ని గడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే బీడీ కార్మికులకు మహిళలకు ఇచ్చినటువంటి డిమాండ్ ని వెంటనే అమలు చేయాలని తెలియజేస్తున్నాం. ఈ రకంగా మరి ఈరోజు బోయినపల్లి మండలంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు పెద్ద తిరుగుబాటు చేయకముందే, మరి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాకముందే మహిళలకు సంబంధించినటువంటి అయితే మీరు హామీలు ఇచ్చారో దాని 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.